పీపుల్స్ వార్ ఇక లేనట్టేనా? మావోయిజం మూగబోయినట్టేనా? సుదీర్ఘకాలం మావోయిస్టుగా పనిచేసిన, పార్టీని నడిపించిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఏం చెబుతోంది? ఈ భారీ ఎన్కౌంటర్కి బదులుగా మావోయిస్టులుగా ఏం చేస్తారో మరి? ప్రభుత్వంపై కోపంతో రగిలిపోతారో, ప్రభుత్వ అణచివేతకు తలంచుతారో తెలియదు. కానీ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ నంబాల కేశవరావు లాంటి కీలకమైన వ్యక్తిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీలో కేశవరావు ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా ముగిసిందో తెలుసుకుందాం. సాయుధ పోరాట సిద్ధాంతాన్ని నమ్మి అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు తన సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు. ఉద్యమ పోరాటంలో ముందుకు సాగుతూ 70 ఏళ్ల వయసులో అడవుల్లో నేల కొరిగారు. అతనే మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట ఆయన సొంత గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఆయనకు సోదరుడు, 2 అక్కా చెల్లెలు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపాడలో చదివారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీటు రావడంతో వెళ్లారు. అయితే RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSUలో పనిచేసేవాడు. అప్పట్లో RSU ABVPల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉండేది. అలా జరిగిన గొడవల్లో ఓసారి బీటెక్ విద్యార్థి జాన్ మరణించాడు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో జైలుకు వెళ్లాడు. అతనిపై నమోదైన తొలి కేసు ఇదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. 1983-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగక ముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. మరోవైపు కేశవరావు కుటుంబ సభ్యులంతా సొంతూరు వదిలి విశాఖ, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు చాలా కాలం పాటు సొంతూరు వెళ్లలేదు. కుమారుడు ఇంటికి రావడం లేదనే బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23న మృతి చెందారు. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో కేశవరావు కీలకంగా పనిచేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1995లో సబ్ కమిటీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జిగా పనిచేసి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ స్థాయికి ఎదిగాడు. మిలిటరీ యుద్ధ వ్యూహాలను నేర్చుకునేందుకు అగ్రనేతలుగా ఉన్న గణపతి, కేశవరావు, కిషన్, సోనూదాదా, సంగ్రామ్ వంటి వారికి 1987 ప్రాంతంలో శ్రీలంక నుంచి వచ్చిన LTT ఈ బృందం ద్వారా బస్తర్ అడవుల్లో అంబుష్ దాడులు నిర్వహించడం, జిలిటన్లు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చింది. మిగిలిన వారితో పోల్చితే ఈ వ్యూహాల్లో కేశవరావు చురుకుగా ఉండడంతో మిలిటరీ వ్యవహారాల బాధ్యతను ఆయనకే అప్పగించారు. జర్మనీ, పెరు, తుర్కియే సహా అనేక దేశాల్లో పర్యటించిన కేశవరావు అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలను అధ్యయనం చేసొచ్చి ఇండియాలో అమలు చేశారు. 1993లో పీపుల్స్ వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్యను తొలగించాక ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకు కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పడ్డాక 2004 నుంచి 2018 వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతే వ్యవహరించారు. ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాల కొనుగోలు, సరఫరా లాంటి వ్యవహారాలను పర్యవేక్షించేవారు. బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే IEDల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. గణపతి వయోభారంతో రాజీనామా చేశాక 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి 2వ ప్రధాన కార్యదర్శి ఆయనే. అంతేకాదు దేశవ్యాప్తంగా జరిగిన పలు ప్రధాన సంఘటనలు, దాడులలో కేశవరావుదే కీలక పాత్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబర్ 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడికి పాల్పడిన ఘటనకు సూత్రధారి కేశవరావే.
కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమెల రిజర్వాయర్ మీదుగా లాంచీతో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలపై 2008 జూన్ 28న మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు మృతి చెందారు. ఈ దాడి వ్యూహరచన అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూశారు. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటనను చెబుతారు. బస్వరాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లా చింతల్ నాగర్లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అంతమొందించారు. అప్పుడు 27 మందిని మందుపాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లోని సిలేరు, చింతపల్లి, కేడిపేట, పర్వతగిరి, జీకే వీధి, మందస, కొయ్యూరు, బత్తిలి, తిరుమల తదితర ఠాణాల్లో కేశవరావుపై 16కు పైగా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య లెక్కకు మించి ఉన్నాయనే చెప్పాలి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు సైతం మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేశవరావుపై ఎన్ఐఏతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డులను ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో పలు కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించిన నేపథ్యంలో ఆయనపై రివార్డులు పెరుగుతూ పోయాయి. అలా ఆయన మరణించే నాటికి 2.2 కోట్ల రివార్డు ఉండటం గమనార్హం. ఆయన సొంత పేరు నంబాల కేశవరావు అయినప్పటికీ ఆయన బస్వరాజ్, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, బిఆర్, దారపు నరసింహారెడ్డి, నరసింహ అనే పేర్లతో కొనసాగారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.